ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం. నేడు నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు చేయడాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి గార్లు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ పేదల చెమటతో నడిచే చారిత్రాత్మక ఉపాధి పథకం నుంచి మహాత్మాగాంధీ పేరు తొలగించడం గాంధీజీకి మాత్రమే కాదు, దేశంలోని కోట్లాది గ్రామీణ పేదలకు చేసిన ఘోర అవమానమని మండిపడ్డారు. ఇప్పటికే ఈ పథకానికి నిధులు తగ్గించడం, బకాయిలు పెంచడం, పనిదినాల్లో కోతలు విధించడం ద్వారా గ్రామీణ ఉపాధి హక్కును బలహీనపరుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రాజకీయ ద్వేషంతో మహాత్మాగాంధీ పేరు కూడా తొలగించాలనుకోవడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. యూపీఏ ప్రభుత్వం హయాంలో 21 డిసెంబర్ 2004 నాడు అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి సంకల్పంతో గ్రామీణ పేదలకు గౌరవప్రదమైన ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ఈ పథకం ద్వారా గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు గణనీయంగా తగ్గాయని, నిరుపేద కుటుంబాలకు జీవనాధారం కలిగిందని పేర్కొన్నారు. మహాత్మాగాంధీ పేరును తొలగించే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా గ్రామాన ఉద్యమాలను ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, నర్సాపూర్ మాజీ ఎంపీపీలు జ్యోతి సురేష్ నాయక్, లలిత నర్సింగ్, శ్రీనివాస్ గౌడ్, నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ బ్లాక్ అధ్యక్షులు రిజ్వాన్, నర్సాపూర్ మండల అధ్యక్షులు మల్లేశం, శివంపేట్ మండల అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, మాజీ ఎంపీటీసీ అశోక్, సీనియర్ నాయకులు యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ చేస్తున్న కుట్రలు తిప్పుకొట్టడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారు. ఆనాడు అమ్మ సోనియా గాంధీ గారు వలసను నివారించడానికి, పేదోడి కడుపు ఆకలి మంటను తీర్చడానికి కోసానికి జాతీయ ఉపాధి హామీ పథకం 2004 డిసెంబర్ 21 రోజు పెట్టడం జరిగింది. సేమ్ ఇదే రోజు పెట్టడం జరిగింది. అందుకోసానికి ఈ రోజుకు ప్రాముఖ్యత ఉంది, ఈ రోజుకు బాధాకరమైన విషయం ఉంది. నేను ఎందుకంటే ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, బీజేపీ నాయకులకు మతం పేరు, దేవుడి పేరు చెప్పకుండా వాళ్ళు రాజకీయ మనుగడ లేనే లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు పేద వర్గాల కోసం, ఈ దేశం కోసం, ఈ దేశం కోసము త్యాగాలు చేసిన కుటుంబం ఏంటంటే అది గాంధీ కుటుంబము, అది కాంగ్రెస్ పార్టీ కుటుంబము. అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈరోజు దేశంలో ఈరోజు ఇంత ఎదుగుదల కానీ, ఇన్ని రంగాలు ఎదగడానికి కానీ ఉపయోగపడుతుందని చెప్పక తప్పదు. అందుకోసానికే బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీని, అమిత్ షాను తీవ్రంగా హెచ్చరిస్తున్నాము. ఖచ్చితంగా మీ భరతం పడతారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. రాబో ఎలక్షన్లో భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ఎలాంటి ఆకాంక్ష లేకుండా, ఎలాంటి తర్వాత కోరికలు లేకుండా ఈ దేశం కోసానికి మేము ఎంతకైనా మా ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ దేశ ప్రజలు ముఖ్యం, ఈ దేశంలోని సంపద ముఖ్యం, ఈ దేశం ఎదుగుదల ముఖ్యం అని చెప్పినప్పుడు ప్రతి ఒక్కటి కూడా గుండె తరించుకోబోతుంది. వాళ్ళు ఇప్పటికే ఎంతోమంది ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ దేశం కోసానికి జైల్లో ఉండి దేశం కోసానికి ప్రాణాలు అర్పించిన మహానాయకుల కుటుంబం అది. కొంతమంది వేదవులకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు ఇంకా. అందుకోసానికే కులం పేరు చెప్పి, రాముని పేరు చెప్పి బతికే వీళ్ళకి ఈ దేశంలో తర్వాత ఈ ప్రజాస్వామ్యం పట్ల విలువ లేని వీళ్ళకి పాలించే అర్హత లేదు. అందుకోసానికే మహాత్మా గాంధీ పేరు చెడిపితే వాళ్ళ తర్వాత ఏంటంటే గొప్పల్లో మోగుతాం అనుకుంటారు. మహాత్ముడు అనేవాడు ప్రతి పేదోని గుండెల్లా, అన్ని వర్గాల్లో ప్రజాస్వామ్యం ఈరోజు ఉన్నది అంటే ఆ మహాత్ముని నినాదం వల్ల, ఆ మహాత్ముని విధానాల వల్ల, మహాత్ముని ఆలోచన విధానమే ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ ఇవ్వడానికి కారణమైంది. అందుకోసానికి అట్లాంటి మహానాయకుడిని ఈరోజు వాళ్ళు కించపరిచే విధంగా మరొకసారి తర్వాత ఈరోజు వాళ్ళు ఆ రోజేమో గాడ్సే ద్వారా చంపబడ్డాడు. ఈరోజు వాళ్ళ పేరును ఈ మోడీ, అమిత్ షా కూడా తర్వాత చెరిపేయడానికి ప్రయత్నం చేస్తుంటే సెకండ్ గాడ్సే, సెకండ్ మోడీ లాగా తర్వాత కనిపిస్తుంది మాకు తర్వాత. అందుకోసానికే మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి దేశ ప్రజలందరూ కూడా బీజేపీ కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. మేధావులు కానీ, కర్షకులు కానీ, కార్మికులు కానీ, ఈ దేశంలోని ప్రజలందరూ కానీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ముఖ్యంగా మనం ఆలోచించుకొని మన ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ అనుగుణంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ప్రోత్సహించే విధంగా మనం తర్వాత ఈరోజు మహేష్ అన్న నాయకత్వంలో, రేవంత్ అన్న నాయకత్వంలో
100% జాతీయ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంగా పేరుంటుంది. ముమ్మాటికి ఆ పేరుని ఎవరు చెరపలేరు. ఇక నుంచి తర్వాత ఖచ్చితంగా గ్రామాల్లో కానీ ఖచ్చితంగా ప్రజల దగ్గరికి వెళ్తాం. ఈ బీజేపీ విధానాల మీద తిప్పికొట్టి ప్రజలకు వివరించి సవినీయంగా వివరించి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఈ ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటుందని గుర్తు చేస్తాం. ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న తొలి టీవీ న్యూస్ కి స్వాగతం.